గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సియ గర్జన యేసయ్య గర్జన మెస్సియ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్న యోధ స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. ఒక శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు ఒక బండ మీద ఎక్కి. దాదాపుగా చాలా శిల్పాలు చెక్కాడు. ఆ శిల్పాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. అందంగా ఉంటున్న ఆ శిల్పాలను చూసి ఒక బండ అనుకున్నదంట, నన్ను కూడా ఇలాగ అందమైన శిల్పంగా చేస్తే బాగుండు అనుకున్నదంట. ఎలాగా చేయాలి? చెక్కబడిన శిల్పాన్ని చూసి, అందముగా చెక్కిన శిల్పాన్ని చూసి ఒక బండ అనుకున్నది, నన్ను కూడా ఇంత అందంగా చెక్కితే బాగుండు. ఒకప్పుడు అది బండ, ఇప్పుడు ఒక అందమైన శిల్పముగా మార్చబడింది అనుకుంటూ తన మనసులో మాటను ఒక రోజున శిల్పకారి చెవులో వేసిందంట. అయ్యా శిల్పకారి గారు, అది రాయే, అది బండే, నేను కూడా రాయే, దాన్ని బావుగా చెప్పి అందంగా తయారు చేసి అక్కడ పెట్టావు, నన్ను కూడా నువ్వు చెక్కవచ్చు కదా అంట. ఈ శిల్పకారికి ఆ యొక్క బండ చెప్పిన మాట లేక ఆ రాయి చెప్పిన మాట చాలా బాగుగా నచ్చింది. రేపు ఉదయం వచ్చి నిన్ను కూడా అందముగా తయారు చేస్తాను అన్నాడంట. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. అయినా శిల్పకారు రాలేదు. ఒక ఆదివారం వచ్చింది. ఒక ఉలి, ఒక సుత్తి బాగా తయారు చేసుకోవడానికి 4 రోజులు పట్టింది ఈ శిల్పకారికి. మంచి పదునైన ఉలిని, ఒక ప్రత్యేకమైన సుత్తిని తీసుకొని ఆ బండ దగ్గరికి నేరుగా వెళ్ళాడు. ఆ బండతో చెప్పాడు, ఈరోజు నిన్ను చెక్కబోతున్నాను అన్నాడు. నిన్ను అందముగా తయారు చేయబోతున్నాను అన్నాడు. వెంటనే ఈ బండకు భలే ఆనందం. ఆ శిల్పాన్ని చూస్తుంది, తను చూసుకుంటుంది, ఆ శిల్పాన్ని చూస్తుంది, తను చూసుకుంటుంది, ఆ శిల్పాన్ని చూస్తుంది, మనం తను చూసుకుంటుంది. మనం కూడా అలాగ అందంగా తయారు చేయబడబోతున్నాం అని. అంతే, బండ మీదకి ఎక్కాడు. శిల్పాన్ని చెక్కాలి అని ఆశించిన శిల్పకారి సుత్తిని పైకెత్తాడు. ఉలి గట్టిగా పట్టుకున్నాడు. పైకెత్తి గట్టిగా ఉలిని పెట్టి సుత్తితో కొట్టడం స్టార్ట్ చేశాడు. ఏమంటుంటుంది బండ? ఏమంటది? అబ్బా, అమ్మా, అయ్యా, వద్దు వద్దు, నన్ను కొట్టద్దు, నన్ను చెక్కద్దు, నేను ఇలాగనే ఉంటా. ఎలా ఉంటా? నేను ఇలాగనే ఉంటా. అంత అందం నాకొద్దు, అంత సౌందర్యం నాకొద్దు. ఈ బండలాగానే ఏదో చెప్తావు, చదారం పడితే, ఒక నీరు ఏదైనా పడితే దాని మీద కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటా. కావాలంటే కొంచెం కొంచెం అరుగుతానే కానీ ఇలాగ బొమ్మగా తయారు చేయబడాలని ఆశ నాకు ఇప్పుడు లేదు. కానీ ఇంత కష్టమని నాకు లేదు. కానీ శిల్పకారి వింటూనే ఉన్నాడు. కొద్ది రోజులే, కొంత దూరమే కష్టం, ఆ తర్వాత నువ్వు అందమైన శిల్పముగా తయారు చేయబడతావు అని. కానీ ఆ బండ ఒప్పుకోలేదు. ఆ రాయి శిల్పకారి చెక్కుతూ ఉంటే, శిల్పకారి ఉలి తీసుకొని సుత్తి తీసుకొని కొడుతుంటే ఆ బండకు ఇష్టమో లేకపోయింది. కానీ ఒక ఇష్టం ఉంది. ఆ శిల్పములాగా అందంగా, ఆ శిల్పములాగా ఆనందంగా, ఆ శిల్పములాగా అందరికీ ఆకర్షణీయముగా, ఆ శిల్పములాగా అంటూ చాలా రకాలుగా ఆశ ఉంది. కానీ చెక్కించుకోవడం ఇష్టమో, బద్దలు చేసుకోవడం ఇష్టమో, చక్క చేసుకోవడం ఇష్టమో, సరి చేసుకోవడం ఇష్టమో, చెలిగించుకోవడానికి ఇష్టమో ఏమాత్రము కూడా ఈ బండకు లేదు. కానీ చెక్కబడిన శిల్పాలన్నీ కూడా అందంగా తయారు చేయబడ్డాయి. తెలుసా? ఒకే ఒక కారణం, ఉలి తీసుకొని సుత్తి తీసుకొని శిల్పకారి కొడుతూ ఉంటే అబ్బా అమ్మ అన్నారేమో, కానీ మేము చక్క చేయబడాలి, ఒక బొమ్మలాగా తయారు చేయబడాలి, ఒక అందమైన శిల్పములాగా మేము కనబడాలి, ఒక ఆనందకరమైన జీవితాన్ని మేము అనుభవించాలి అన్న ఆశ
తట్టుకోగలిగిన ఆ శిల్పాలకు ఉన్నాయి కనుకనే సౌందర్యంగా ఆ శిల్పకారి వాటిని చెక్కగలిగను, చక్క చేయగలిగను. శిల్పకారి నైపుణ్యత అంతా కూడా బండ మీద కనబరిచి వాటిని బొమ్మల్లాగా తయారు చేశాను. వద్దు అన్న బండ బండే, హల్లెలూయా. వద్దు అన్న రాయి పనికిరాని రాయే. ప్రియమిత్రులరా, కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, ఆ శిల్పకారి మన దేవుడు. నిన్ను చెక్కాలి, మంచి బొమ్మగా నిన్ను తయారు చేయాలి, సౌందర్యముగా నిన్ను తయారు చేసి చెక్కడము శిల్పకారి యొక్క లక్షణం. గత 4 రోజుల క్రితం ప్రార్థన చేస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభా, రేపు ఆదివారం స్వస్థత ఆరాధన, బుధవారం రాత్రి నా ప్రార్థనా సమయంలో రేపు ఆదివారం స్వస్థత ఆరాధన. స్వస్థత ఆరాధన కొరకు స్వస్థతల వరకే కోకోల మంది వస్తారు. ప్రభా, ఆరోగ్యం బాగావాలి, ఆరోగ్యం బాగావాలి, ఆరోగ్యం బాగాలని ఈ దేహం ఉన్నంత వరకు ప్రతి మనుషుడు ఆశిస్తూనే ఉంటాడు. ఆశిస్తున్న యొక్క మనిషికి స్వస్థత కావాలి కదా, మరి ఏం వాక్యం చెప్పాలి ప్రభా అని యేసు ప్రభుల వారిని అడిగితే ఆయన ఒక ప్రవక్తను చూపించాడు. ఆ ప్రవక్తకు చెప్పిన మాటలను ఏదైనా ముందు మీకు నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధమైన గ్రంథంలో ఎజ్కేలును ప్రవక్త ఉన్నాడు. ఆయనకేం చెప్పాడు? ఆయన ఏ రీతిలో చెక్కమన్నాడు? చెక్కడానికి ప్రభువైన క్రీస్తు వారు ఏం చేశారో ఒకసారి లేఖన భాగాల్లో మనం చదువుకుందాం. అందమైన శిల్పం కావాలా, పనికి రాని రాయి కావాలా అన్నది తీర్మానం అనేది. చెప్పవలసిన బాధ్యత సేవకుడుగా దేవుడు చెప్పిన విధముగా మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎజ్కేలు గ్రంథములో 16వ అధ్యాయము 1వ వచనము, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జననమును కానానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుడుకు నీవు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టక పోయిరి. ప్రైజ్ హల్లెలూయా. ఎజ్కేలు అనగా దేవుని చేత బలపరచబడేవాడు. ఈ దిన ముందు చాలా మంది బలపరచబడతారు. కొందరు జనము చేత బలపరచబడతారు, కొందరు ధనము చేత బలపరచబడతారు, కొందరు ధనము చేత బలపరచబడతారు, కొందరు ధనము చేత బలపరచబడుతూ ఉంటారు. కానీ ఎజ్కేలు అనే యొక్క వ్యక్తి దేవుని చేత బలపరచబడుతూ ఉన్నాడు. ధనం వద్దా, జనం వద్దా, బలం వద్దా అనే క్వశ్చన్ కాకుండా దేవుడు కావాలా వద్దా అన్న ప్రశ్న మన హృదయంలో తలెత్తాలి. అందుకని దేవుని చేత బలపరచబడుతున్న ఈ యొక్క ఎజ్కేలుకు దేవుడు ఒక చక్కటి దర్శనాన్ని ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, ఆయన ప్రత్యక్షమై ఎజ్కేలుకు ఈలాగా సెలవిచ్చాను. వాస్తవానికి ఆ దినములలో ప్రత్యక్షత అన్నది ఏదో ప్రవక్తకు దేవుడు కనిపించి ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడి ప్రజలకందరికీ కూడా ఆ వార్తను తెలియచేయమని ముందుగా తెలియజేసేవాడు. కానీ ఈ దినమందు పరిశుద్ధమైన గ్రంథం ప్రతి ఒక్కరికి కూడా నిత్యము నిరంతరము ప్రకటించడానికి అనుకూలమైన వాక్యముగా అందరికీ అనుగ్రహింపబడినది. కానీ ఆ దినములో ప్రవక్త అయిన ఎజ్కేలుకు మాత్రమే దేవుడు దర్శనం ఇచ్చాడు. అందరికీ దర్శనం లేదు, అందరికీ కూడా వచనాలు వినేదానికి అవకాశం లేదు, అందరికీ కూడా యోగ్యత లేదు, అందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను చూడలేకపోయిన రోజులవి. అలాంటి రోజుల్లో దేవుని చేత బలపరచబడుతున్న ఎజ్కేలుకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఎజ్కేలుతో ఈ రీతిలో మాట్లాడుతుంది. ఓ చక్కటి మాట, వాస్తవానికి ఉలి కంటే పదునైనదిగా, సుత్తి కంటే చాలా బరువైనదిగా శిల్పకారి అయిన దేవదేవుడు చెక్కిన ఓ ప్రత్యేకమైన మాట. ఏముందో తొలగించడానికి, ఏముందో తీసివేయడానికి, ఏది అడ్డమో అందానికి అది తీసివేయడానికి, ఏది ఆ బండకు అడ్డంకుగా కనిపిస్తుందో వాటన్నిటిని తొలగించడానికి దేవుడు ప్రత్యేకమైన విషయాన్ని ఎజ్కేలుకు గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచూ ఉన్నాడు. హల్లెలూయా. దేని గురించి? యెరూషలేము. యెరూషలేము అనగా దేవుని యొక్క సంఘం, యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణం, యెరూషలేము అనగా ఓ పవిత్రమైన స్థలం, యెరూషలేము అనగా దేవుని చేత పవిత్రపరచబడ్డానికి ఎన్నుకోబడిన ఓ ప్రత్యేకమైన పట్టణం.
ఈ మందిరములో ఉంటున్న వ్యక్తులకు ప్రభువైన క్రీస్తు వారు చెప్తున్న ఓ ప్రత్యేకమైన మాట. ఏంటి ఆ మాట అంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, ఉత్పత్తియు. బైబిల్ చాలా స్పష్టంగా, ఉత్పత్తియు అనగా ఎదగటం, అనగా పెరగటం. వయసులో పెరగచ్చు, డబ్బులో పెరగచ్చు, జనములో పెరగచ్చు, జ్ఞానములో పెరగవచ్చు. ఏదో రకముగా ఉత్పత్తి కావడం, విశ్వాసముగా మనము కూడా పెరగడం. సంఘములో, సమాజంలో, అన్ని విషయాల్లో కూడా ఉత్పత్తి అనగా ఎదగడానికి ఒక సాదృశ్యమైన విషయం. అందుకని బైబిల్ చెప్తుంది, నీ జననమును, పుట్టుక. బైబిల్ చాలా స్పష్టంగా గుర్తు చేస్తుంది. ఎందుకు పుట్టాం, ఎప్పుడు పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఏ విధంగా పుట్టాం. ఒక్కొక్కరు ఒక్కో రకముగా పుట్టింటారు. ఇక్కడ మీ పుట్టుక శారీరకమైన పుట్టుకల గురించి ఇక్కడ ప్రశ్నించడం లేదు, ఆధ్యాత్మికమైన పుట్టుక. ఆ పుట్టుకల గురించి మాట్లాడిన యొక్క సందర్భము ఇక్కడ బైబిల్ స్పష్టంగా ఉంటుంది. ఏంటంటే, ఉత్పత్తియు నీ జననమును కానానీయుల దేశ సంబంధమైనవే. హల్లెలూయా. ఏమంట? కానానీయులు. దేవాది దేవుడు యెరూషలేములో ఉంటున్న బిడ్డలతో, యెరూషలేములో ఉంటున్న మనుషులతో, యెరూషలేములో ఉంటున్న ఆ యొక్క దేవుని యొక్క సంతానముతో మాట్లాడుతూ యెహెజ్కేలుకు ఆ వార్తను తెలియజేస్తున్నాడు. యెహెజ్కేలు ఆ మాటలు స్పష్టంగా వింటూ ఉన్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కానానీయుల సంబంధము ఆయనవి. నువ్వు ఎదగడం కానీ, నువ్వు పుట్టడం కానీ కానానీయుల సంబంధం. వాస్తవానికి ఎవరి కానాను? కానాను అనగా యేసుప్రభువు వారండి. మొట్టమొదటిసారి నీటిని ద్రాక్షరసముగా మలిచిన పెండ్లి విందు జరిగిన ఊరే కదా. అవును, వాస్తవానికి అది ఒక ఊరు పేరు అని నీకు నాకు మనకు బాగా తెలుసు. కానానీయుల సంబంధమైనవి నీ ఉత్పత్తియు నీ జననము కానానీయుల సంబంధమైనవి అన్నాడు. వాస్తవానికి కానాను ఎవరో మొదటిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఊర్ల పేర్లు మనుషుల పేర్లుగా పెట్టబడి ఉంటాయి. ఈ కానాను అనే ఒక వ్యక్తి అక్కడ ఉండటం వలన, అక్కడ నివసించటం వలన ఆ ఊరికి కానాను అని పేరు పెట్టడం జరిగింది. వంశావళి పేర్లు కూడా ఏదో ఒకరి పేరుతో ఉంటాయి. యూదా గోత్రముల పేర్లు కూడా ఒక పేరుతో ఉంటాయి. యూదా గోత్రము అన్నట్టుగా, వంశీయులు యూదా వంశీయులు అన్నట్టు, అంటే పేరు అది ఒక మనిషిని యొక్క పేరుతో ఆ రకంగా బైబిల్ ఉచ్చరిస్తూ ఉంటది. ఈ కానానీయులు ఎవరు? కానానులో ఉండేవారా అంటే కాదు. కానాను అనేది ఒక ఊరు, కానాను అనేది ఒక పేరు. మనిషి పేరు ద్వారా ఊరికి కూడా పేరు వచ్చింది. అసలు ఎవరి కానాను అన్న సంగతిని నేను మీకు గుర్తు చేస్తాను. పరిశుద్ధమైన గ్రంథములో జలప్రలయం వచ్చింది. జలప్రలయము వచ్చినప్పుడు నోవాహు ఒక్కడే మాత్రమే దేవునికి నీతిమంతుడిగా కనిపించాడు. నీతిమంతుడిగా కనిపించిన ఈ యొక్క నోవాహు దేవుని యొక్క దృష్టిలో అతను చనిపోకూడదని ఆశించిన దేవుడు అందరినీ నాశనం చేయదలిసినప్పుడు